షుగర్ ఉన్న వాళ్ళకి మనకి ఎనర్జీ ఏమైనా తగ్గుతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మన బాడీలో 100% ఎనర్జీ అందాలంటే షుగర్ అన్నది ఒక కంప్లైంట్ అవుతే షుగరు కన్నా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం అన్నది చాలా వరకు మనం దాని మీద దృష్టి పెట్టాలి. మన బాడీలో ఎప్పుడైతే ప్యాంక్రయాస్ నుంచి ఇన్సులిన్ అన్నది 100 యూనిట్స్ మనకు కావాలనుకుంటే మనకి షుగర్ వచ్చిన వాళ్ళకి ఒక 40% 50% యూనిట్సే వస్తుంది ఇన్సులిన్. అలాంటప్పుడు మనం తినే ఆహారానికి అది సరిపోలేనప్పుడు ఆటోమేటిక్గా రిమైనింగ్ ఏదైతే మనం తిన్నా అదంతా కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వకుండా వేస్ట్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల షుగర్ ఎవరైతే షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారో లేదా షుగర్ మెయింటైన్ అవుతున్న వాళ్ళకి గ్రాడ్యువల్గానే ఎనర్జీ అన్నది తగ్గుతూ ఉంటుంది. అది ఫస్ట్ 1 year 2 yearsలో మనకు తెలియదు, కానీ ఒక 3 to 5 years అయ్యేసరికి దాని డ్యామేజ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది, సెల్స్ డ్యామేజ్. అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా మనకి నీరసం రావడం, కాలు చేతులు లాగడం, సరిగ్గా టైంకి ఫుడ్ తినకపోతే షివరింగ్ రావడం, ఇలాంటివన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి నేచురోపతిలో కంప్లీట్గా చేంజెస్ ఉన్నాయి. అది వితిన్ 21 daysలో 1 monthలోనే మనం చేంజెస్ చూపిస్తున్నాం. అది బ్యాలెన్స్డ్గా మళ్ళీ నార్మల్ ఎనర్జీని బిఫోర్ ఒక 10 years 20 years బిఫోర్ ఎలా ఉందో సేమ్ అదే యాజ్ టీజ్గా వచ్చేలాగా.